ముందుగా జోగిపేట అనిల్ పక్కా మహేష్ బాబు. ఎందుకంటే సూపర్ స్టార్ బ్రో. ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే మహేష్ బాబు ఉండగా ఇప్పుడు హనుమాన్ ఈ సినిమాలు అని అంటారు. ఎట్లయినా పెద్ద సూపర్ స్టార్ కాబట్టి చిన్న సినిమాలకు తక్కువ ఆక్యుపెన్స్ ఉంటుంది. కాబట్టి పక్కా గుంటూరు కారం ఎట్లయినా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు మహేష్ బాబు అక్కడ. ఎందుకంటే ఎన్నో ఇండస్ట్రీ రికార్డ్స్ ఉన్నాయి ఆయన పేరు మీద. చరిత్రనే ఒక ఈ పోకిరి కానీ మన శ్రీమంతుడు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు ఇస్తే మన ఒక తెలుగు ఇండస్ట్రీని ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్తాడు. తర్వాత ఇది కూడా పాన్ ఇండియా మూవీస్. కానీ ఒకవేళ హిట్ టాక్ వచ్చింది అనుకో ఈ చిన్న సినిమాలు చాలా ఆగడం మాత్రం కష్టం. సినిమా బాగుంటే కలెక్షన్ల పరంగా తక్కువ పడుతుండేమో కానీ సినిమా అయితే బాగుంటుంది అనుకుంటారు. ఇప్పుడు కాంతారా కానీ కాశ్మీర్ ఫైల్ కానీ అలాంటి సినిమాలు చాలా మంచిగా నడిచినాయి అనమాట. కంటెంట్ ఉంటే మాత్రం ఏ సినిమా కంటెంట్ హనుమాన్ కూడా ఉంటే కథ బాగున్నది అనుకో ఆటోమేటికల్గా దాన్ని ఎవరు ఆపలేరు. ఇక కలెక్షన్ల పరంగా అయితే ఖచ్చితంగా డ్రాప్ అవుతాయి. ఎందుకంటే ఒకటి మహేష్ బాబే ఆయన ఎవరు ఆపలేరు. ఎందుకంటే కాబోయే సీఎం చంద్రబాబు, ఇండస్ట్రీని షేక్ చేస్తాడు మహేష్ బాబు, అంతే. అంతే అంటావా? ఇక్కడ సీఎం మళ్ళీ చంద్రబాబు అవుతాడు, ఇక్కడ షేక్ చేస్తాడు అంటావా మహేష్ బాబు ఇప్పుడు దీనికి సింకప్ పెట్టేస్తున్నా. అంటే కంటెంట్ కొంచెం వాడు కుదిరింది కదా అట్లా చెప్తున్నా. మన మహేష్ బాబు దెబ్బ శ్రీలీల అబ్బా రేపు చూసుకోండి ఖచ్చితంగా. రేపు మాత్రం థియేటర్లో గోలా అంతే. ఇద్దరికి జోడీ బాగుందంటవా మహేష్ బాబుది శ్రీలీల? ఇద్దరు కాంబినేషన్ కూడా సూపర్ ఉంది. కొందరు ఏమంటారు అంటే ఏజ్ డిఫరెంట్, డ్యాన్స్ ఆమెతో ఈక్వల్ ఇవ్వట్లేదు అని ట్రోలింగ్ చేస్తారు. కానీ మాత్రం ఇందులో డ్యాన్స్ కొట్టేషన్ కాదు అసలు. మహేష్ బాబు మనం ఇంతవరకు ఏ సినిమాలో కూడా చూడలేదు. వన్లో నేను ఒకటిలో బాగా చేశాడు, మళ్ళీ ఇప్పుడే చూసిన అనిపిస్తుంది. అవునవునవును. కానీ ఇప్పుడు దుమ్ము రేపుతున్నా అని చెప్పుకోవచ్చు. అసలు మనం పోకిర్లో కానీ శ్రీమంతుల్లో కానీ ఇప్పటి వరకు ఒక లెక్క వరకు చూసినాం. ఎందుకంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగాడు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీ షేక్ చేస్తాడు. అన్నీ ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ RRR కానీ సలార్ కానీ మన తెలుగు ఇండస్ట్రీలో అయితే దాటుతుంది అనుకుంటున్నాం. RRR సలార్ అన్ని బ్రేక్ చేస్తుంది అంటే ఇప్పుడు ట్రైలర్ చూసుకుంటే 37 మిలియన్స్ ఉన్నది. మన సలార్ కానీ RRR కానీ అన్నీ 30 బిలోనే ఆగిపోయినాయి. ఎన్ని మన సౌత్ ఇండియా అన్ని వ్యూస్లలో కూడా హైయెస్ట్ ఉంది, హైయెస్ట్ లైక్స్లో కూడా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన సూపర్ స్టార్ బ్రో. సూపర్ స్టార్ని ఎవరు ఆయన ఒకవేళ హిట్ టాక్ వచ్చింది అనుకో సినిమాలన్నీ ఇప్పుడున్న చిన్న సినిమాలన్నీ ఆగవు. ఇప్పుడు మొన్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ అయ్యి ఉన్నప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు. మా నాన్నగారు ఉంటే సినిమా బాగుంది, ఇట్లా కలెక్షన్లు కూడా బాగా వస్తాయని ఫోన్ చేసి చెప్తుండే అని భావోద్వేగానికి గురయ్యాడు. ఇప్పటి నుంచి మీరే గుంటూరు వాళ్ళు నాకు ఇక అమ్మా నాన్నలు అన్నారు. అవునవును. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ఎందుకంటే ప్రేక్షకులే ఆదరిస్తారు సినిమాను. ప్రేక్షకులు చూడడం వల్లనే సినిమా అనేది హిట్ అవుతుంది. కాబట్టి ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి పక్కా ఇప్పుడు ప్రభాస్ కూడా ఏమంటాడు అంటే నాకు ఫ్యాన్స్ అంటే అన్కండిషనల్ లవ్ అంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా గల్లెగరేసుకుంటారు పక్కా. అలాగే వెంకటేష్ గారు కూడా సంక్రాంతి అనగానే ఆయన సినిమాలు కూడా హిట్ వస్తాయి. ఆయన పేరులోనే విక్టరీ ఉంది. అలాంటి హీరో సైందవ్, అలాంటి తులసి కాంటెంట్ సేమ్ యాక్షన్ ఎంటర్టైన్ ఫ్యామిలీ అంటేనే సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి వెళ్తారు. అలాంటి వెంకటేష్ గారు కూడా పోటీ చేస్తున్నారు. అది కూడా హిట్ అవుతుంది. ఎందుకంటే మనం తెలుగులో క్రైమ్ మూవీస్ అనేది ఎక్కువ చూడము. అవన్నీ ఇప్పుడు అజిత్ కానీ విజయ్ తలపతి కానీ వాళ్ళ ఇలాంటి పెద్ద పెద్ద క్రైమ్ మూవీస్ తమిళ్లో ఆడతాయి. కానీ ఇప్పుడు మన దాంట్లో కూడా తీస్తారు అంటే అట్లాంటి మూవీస్ పక్కా ఇది కూడా హిట్ టాక్ వస్తే నడుస్తుంది బాగానే. ఇప్పుడు ఒక 60% థియేటర్స్ కూడా ఉంది కాబట్టి హిట్ టాక్ వస్తుంది. ఎందుకంటే మనం ఇంతవరకు వెంకటేషన్ కామెడియన్ రోల్లో చూస్తుంటాం. ఒక సినిమాలో చింతకాయల రవిలో చుక్లామృతం ఎగ్జామ్కి వచ్చేటప్పుడు అంటే ఇట్లా కామెడీ రోళ్ళు పండిస్తాడు. ఇప్పుడు మాత్రం మనోడు అన్నీ ఇంతకుముందు వెబ్ సిరీస్ చేసిండు, ఇప్పుడేమో మంచి క్రైమ్ మూవీస్ తీసుకుండు, మంచి తులసి పాత్రలు కలిసి ఈ సినిమాలో ఉంటాయి. ఫాదర్ మూవీ క్యారెక్టర్ తీసుకుండు కాబట్టి ఈ సినిమా ఆయన కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాగే దేవుని సినిమాలు అనగానే మన వాళ్ళు అందరూ ఆదరిస్తారు, ఇండియా మొత్తం ఆదరిస్తారు. ఇప్పుడు హనుమాన్ మూవీ పాన్ ఇండియా లెవెల్ వెళ్తుంది. ఇప్పుడు శ్రీ ఆంజనేయ మూవీ లెక్కనే బాగా హిట్ అవుతుంది. ఇది కూడా హిట్ అవుతుంది. హనుమాన్ మూవీ కొత్త సినిమా, కొత్త కంటెంట్ ఇంతవరకు ఎప్పుడు కూడా తీయలేరు. మళ్ళీ ప్లస్ ఇది 5 లాంగ్వేజ్లో కాబట్టి మనం పాన్ ఇండియా లెవెల్కు మన సౌత్ మూవీస్ నుంచి ప్లస్ టాలీవుడ్ మూవీస్ నుంచి వెళ్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా గల్లా ఎగరేసుకొని చెప్పాల్సిందే. మన సౌత్ సినిమాలే మొత్తం దేశం మొత్తం ఆడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వేరే లెవెల్. ప్రశాంత్ వర్మ మాత్రం తోపు. అలాగే నా సామిరంగల నాగార్జున గారు ఎప్పుడు గారి కొత్త దర్శకత్వంలో అవకాశం ఇస్తాడు. పెద్ద హీరో అయినా సరే అలాంటి హీరో నా సామిరంగ రావడం. నా సామిరంగలో కూడా ముగ్గురు హీరోలు ఉన్నారు, అందుకే ఇప్పుడు ఫ్లాప్లో ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హిట్ కొడతారు. అలాగే అల్లరి నరేష్ కానీ
రాజ్ తరుణ్ గారు నటించడం ఎలా ఉందండి? వాళ్ళు ఉంటే కామెడీ చూసుకుంటారు. ఇక నాగార్జున సార్ వచ్చేసరికి ఫైట్స్, ఎందుకంటే మనం ఆల్రెడీ ట్రైలర్ చూసినాము. నాగార్జున సార్ మొత్తం ఫైట్లు, ఆ డైలాగ్స్, డ్యాన్స్ ఇతను చూసుకుండు. ఇక కామెడీ రోల్ వచ్చేసరికి వీళ్ళైతే ఖతర్నాక్ పండిస్తారు. వాళ్ళ గురించి అల్లరి నరేష్ అంటే మొత్తం అల్లరే ఉంటుంది పక్కా. ఈ సంక్రాంతికి నలుగురు 4 హిట్లు కొట్టబోతున్నారా? ఖచ్చితంగా 4 ఇట్లు కొడతారు పక్కా. మొత్తం సంక్రాంతి పండగ మాత్రం పక్కా హంగామా నడుస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్ మాత్రం ధూమ్ధామ్ ఈ పండగ మాత్రం మంచి హ్యాపీగా చదువుతుంది అనుకుంటున్నాను ఇక నేను. పండుగ వాతావరణం 4 సినిమాలకు కేటాయిస్తారంటారు. ఖచ్చితంగా సంక్రాంతి బరిలో మాత్రం 4 సినిమాలు గట్టి కొట్టేస్తున్నాయి.